ప్రజల భాగస్వామ్యంతో పాటు వాళ్ళ త్యాగం కూడా కొంచెం, అంటే సార్ చెప్తున్నారు ఇప్పుడు ల్యాండ్ ఇచ్చారు అని. ఎవరైనా ఇప్పుడు మనకేందంటే గ్రామ పంచాయతీలలో ఈ కొత్త చట్టం ప్రకారంగా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కదా మనకి, గ్రామ పంచాయతీ కోఆపరేటివ్ మెంబర్స్. సో ఆ నామినేటెడ్ దాంట్లో ఎవరిని మనం ప్రయారిటీ ఇవ్వచ్చు, దాతలుగా ఉన్న వాళ్ళని ఎవరినైనా కూడా మనం ఒక సభ్యుడిగా ఎంపిక చేసుకోవచ్చు. విలేజ్ ఆర్గనైజేషన్స్ నుంచి ఒకరిని, మళ్ళీ ఇంకా రిటైర్డ్ ఎంప్లాయీస్ నుంచి కదా, యూత్ ఎవరైనా కానీ. అంటే ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ డోనర్స్, గ్రామ అభివృద్ధికి తోడ్పడే దాతలు ఎవరున్నా కూడా వాళ్ళని మనం కోఆపరేటివ్ మెంబర్స్గా రికమెండ్ చేసుకోవచ్చు. అధ్యక్షురాలు ఇంప్లిమెంటెడ్. మహిళా సంఘం పోండి, ఆఫీస్ పోండి, అంగన్వాడి పోండి, ఖచ్చితంగా రాకపోతుంది. మనం మార్కెట్ 2 కోట్లు చేసిన ఖచ్చితంగా